ఓం శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరములు 17 నవంబర్ 2025 సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి త్రయోదశి, మరుసటి రోజు ఉదయం 7:12 వరకు. సంస్కృత వారం ఇందువాసరః. నక్షత్రం చిత్త, మరుసటి రోజు తెల్లవారుజామున 4:55 వరకు. తరువాత స్వాతి. యోగం ప్రీతి, ఉదయం 7:21 వరకు. కరణం గరజి, సాయంత్రం 5:59 వరకు. వణిజ, మరుసటి రోజు ఉదయం 7:11 వరకు. వర్జ్యం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:07 వరకు మరియు మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:21 వరకు. రాహుకాలం ఉదయం 7:49 నుండి ఉదయం 9:13 వరకు. యమగండము ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి తెల్లవారుజామున 5:37 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:51 నుండి రాత్రి 11:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారు ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. పనికి సంబంధించి ఒక చిన్న యాత్ర కూడా చేయొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ సాయంత్రానికి పూర్తవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో ఉన్నతాధికారితో వాదనకు దిగచ్చు. మీ మాటలను నియంత్రించుకోవాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులు ఈరోజు కుటుంబంతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, లేకుంటే అది భవిష్యత్తులో మీకు నష్టాలను కలిగించవచ్చు. మీరు ఆనందిస్తూ స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. మీ సోదరి వివాహానికి ఏవైనా అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని ఆలోచిస్తారు. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మీ పిల్లల నుండి మీకు పూర్తి మద్దతు, ఆనందం లభిస్తుంది. మీకు ఏదైనా అప్పులు కొనసాగుతున్నట్లయితే ఈరోజు దానిని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. మీ పనికి కూడా కొత్త ప్రణాళికలు వేస్తారు. ఈరోజు మీకు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితులతో మీరు ఈరోజు కోపంగా ఉండవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేసే పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆనందించే పనులపై మాత్రమే దృష్టి పెట్టాలి. సాయంత్రం, రాత్రి ఆధ్యాత్మిక, మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. దీంతో మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు భౌతిక సుఖాలు పెరుగుతాయి. కొన్ని పనులను పూర్తి చేయడం ఆనందాన్ని ఇస్తుంది. సహోద్యోగులతో మీ బంధం కూడా బలపడుతుంది.
మీరు మతపరమైన కార్యకలాపాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు కొత్త వ్యాపార అవకాశాలు పొందుతారు. దీనివల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. భవిష్యత్తు గురించి మీ చింతలు తగ్గుతాయి. విద్యార్థులు తమ విద్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. మీ ప్రయత్నాలు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ఈ సాయంత్రం మీరు ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. స్నేహితుల మద్దతు పనిలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులతో వాదనలు జరగవచ్చు. వ్యాపారులకు కొంత నష్టం రావచ్చు. కాబట్టి ఏదైనా చర్య తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎటువంటి కారణం లేకుండానే కొందరు కొత్త శత్రువులు ఏర్పడవచ్చు. కానీ వారు మీకు హాని కలిగించలేరు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కొంత డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. మీరు వాహనం యొక్క విలాసాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు కొంత అనారోగ్యంతో బాధపడవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు ఏదైనా రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీరు దానిని సులభంగా పొందుతారు. మీరు రాజకీయ పోటీలలో గెలుస్తారు. మీ పని సమయానికి పూర్తవుతుంది. మీరు సాయంత్రం, రాత్రి ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. దీని వలన మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు అధిక అధికారాన్ని పొందుతారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే ఈ సాయంత్రం ఎటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి చట్టపరమైన వివాదాలకు దారితీయవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అత్తమామల కుటుంబంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దానిని తిరిగి పొందవచ్చు. మీ వ్యాపారంలో కూడా లాభాలు పెరుగుతాయి. మీరు ఈరోజు వ్యాపారం కోసం ప్రయాణించాల్సి రావచ్చు. అది మీకు విజయాన్ని తెస్తుంది. అనుకోకుండా మీరు ఒక సీనియర్ అధికారిని లేదా నాయకుడిని కలవచ్చు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయవచ్చు. మీ పిల్లల వివాహానికి ఏవైనా అడ్డంకులు ఉంటే అవి పరిష్కరించబడతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. మీరు చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సాయంత్రం మీరు ఒక సెమినార్ లేదా చర్చలో పాల్గొనవచ్చు. మీ కొత్త వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. మీ తండ్రి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. కలత చెందిన మీ జీవిత భాగస్వామిని శాంతింపజేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు మీపై భారంగా మారవచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ సోమరితనాన్ని అధిగమించాల్సి ఉంటుంది. అప్పుడే మీ అభిప్రాయాన్ని ఇతరులకు నిరూపించడంలో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక మతపరమైన వేడుకకు హాజరయ్యే అవకాశం ఉండవచ్చు. మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు కుటుంబంలో కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చు. ఇది మీకు ఒత్తిడిని కలిగించవచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా లాభాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం ఉత్తమం. ఉపాధ్యాయులకు సేవ చేయడం వల్ల విద్యార్థులు రహస్య జ్ఞానం పొందుతారు. ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీనరాశి వారితోనే అదృష్టం ఉంటుంది. చదువు, ప్రయాణం, విదేశాలు, పరిశోధన లేదా ఆధ్యాత్మిక పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.